హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసుర లవ్ అండ్ వార్ 85 ఎపిసోడ్ యార్. అమ్మ, నువ్వు చైత్ర మీద మాత్రం అసహ్యం పెంచుకోకు, ఎందుకంటే నువ్వంటే తనకు చాలా ఇష్టం. ఇంతకంటే ఏం చెప్పలేను అని వెళ్ళింది జాను. ఏంటో ఏం జరుగుతుందో ఏమీ అర్థం అవటం లేదు అని బాధపడింది రుక్మిణి. రూమ్కి వెళ్ళి వరుణ్కి కాల్ చేసి మ్యాటర్ చెప్పి అర్జెంటుగా దాన్ని ప్రొఫైల్ పెట్టి ఈ స్టేట్ దాటి బయటికి వెళ్లకుండా చెయ్యి, నేను హోమ్ మినిస్టర్తో మాట్లాడతాను అన్నాడు దేవ్. నేను చూసుకుంటే టెన్షన్ పడక బావా, నా గెస్ ప్రకారం అది జయంత్తోనే ఉండాలి, నేను తెలుసుకుంటా అన్నాడు వరుణ్. ఓకే, విదురుతో కూడా చెప్పు అని కాల్ కట్ చేశాడు దేవ్. నైట్ నేను పబ్కి వెళ్ళినట్టు తెలిసి పారిపోయింది అనుకుంటా. మా నాన్నకి దాని గురించి చెబుతా అంటే నువ్వే వద్దన్నావు, ఇప్పుడు చూడు ఏమైందో అనే అసహనంగా అంది చైత్ర. నానితో చెప్పావు కదా, అది చాలు, ఎక్కడికి పోతుంది, అది దాన్ని చంపైనా నిజం నిరూపిస్తాను అని కోపంతో బుసలు కొట్టాడు దేవ్. అది మన చేతికి చిక్కుకుందా, చంపడానికి అంతా అయిపోయింది, ఏ కాలో తీసేస్తే సరిపోను, మనం ఏదో అనుకుంటే ఇంకేదో జరిగేలా ఉంది అని తల పట్టుకుంది చైత్ర. నేను చూసుకుంటా, నువ్వెందుకు ఎంత టెన్షన్ పడతావు, ఇలాంటి సిల్లీ మ్యాటర్స్కి బ్యాక్ స్టెప్ వేస్తే మన ఓటమిని మనమే ఒప్పుకున్నట్లు అవుతుంది. సో గెలవటం అంటే నాకు వ్యసనం, అది మర్చిపోకు. ఆ మేఘ ఎంత నాన్సెన్స్, ఎంత దూరం పరుగులు తీస్తుందో చూస్తా అంటూ పంతంగా చెప్పాడు దేవ్. తను ఇంకా రెట్టిస్తే దేవ్ బాధపడతాడని మౌనం దాల్చింది చైత్ర. సీక్రెట్ ప్లేస్లో ఉన్న మేఘ బుసకొడుతుంది. ఎంత నటించారు, బయట భార్యతో రొమాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ నన్ను నమ్మించాడు, వాడిని తక్కువ అంచనా వేశాను, ఛ, ఎంత శ్రమ పడ్డాను, ఏదో చేద్దామని వెళ్ళి భంగపడ్డాను అంటూ చిరాకు పడింది. తన ఎదురుగా ఉన్న వ్యక్తి సిగార్ గుప్పుమని వదులుతూ, నేను చెప్పాను కదా దేవత అంత ఈజీ కాదని, నువ్వే ఓ ఎగరేసుకుంటూ వెళ్ళావు జయంత్ గడి మాటలు నమ్మి. వాడేం పేకలాగి ఇప్పుడు ఒకరికి ముగ్గురిని జట్ చేసుకున్నాడు అని వ్యంగ్యంగా అన్నాడు ఆ పర్సన్. షడప్ యువర్. ఇప్పుడు ఏం చేయాలి అని ఇరిటేట్ అయ్యింది. నువ్వు ఏదో అనుకునే ఉంటావు కదా, మళ్ళీ నన్ను అడుగుతావే, అంటే నావే నన్ను వెళ్ళమంటున్నావు అంతేనా అని సీరియస్ అయింది. నువ్వు ఎలా వెళ్ళినా నాకు ఓకే, దేవు పతనం నాకు కావాలంతే. వాడు పీస్ఫుల్గా ఉండకూడదు, నాకు మామూలుగా డ్యామేజ్ చేయలేదు. గెలవటం అంటే వ్యసనం అంటాడు కదా, ఆ గెలుపు అనేది వాడి దరిదాపుల్లోకి రాకూడదు. ఏం చేస్తావో అన్నీ చెయ్యి, మ్యాన్ పవర్ మనీ పవర్ అన్నీ నేను చేస్తా, ఓకే అన్నాడు ఆ పర్సన్. ఓకే, జయంత్ గడు ఒక వెర్రి వెంగళప్ప, మార్నింగ్ కాల్ చేసి తెగ నీలిగాడు, వాడేదో శుద్ధపోస, వాడి బతుకు బండారం బయట పెట్టేస్తే సరి, ఆ పిచ్చిలయ్య చీకొట్టిపోతుంది, దోల తీరుతుంది రాస్కెల్కి అని కచ్చికంది మేఘ. వాడి వల్ల వేద్ పిచ్చివాడు అయ్యాడని భ్రమలో ఉన్నాడు వాడు, ప్లానింగ్తో ఇదంతా జరుగుతుందని అపోహపడుతున్నాడు. వాడిని అలాగే అమ్మాయిలను ఉంచి మనం అనుకొని చేస్తే సరే బేబీ. అన్నం అడ్డు వదిలిపోతుంది. టైం చూసి జయంత్ని లేపేసి ఆ మర్డర్ కేసు దేవగాడి మీద నెట్టేస్తే మొగుడు పెళ్ళాలి హ్యాపీగా జైల్లో డ్యూయట్ పాడుకుంటారు, మనం అబ్రాడ్ ఎగిరిపోదాం అని విషపనవ్వు నవ్వాడు. ఎస్, వాడి ఒకడు లేకపోతే చాలు, మిగతా వాళ్ళంతా జూజు అని వెకిలిగా నవ్వింది మేఘ. ఎస్ అంటూ హైఫై ఇచ్చుకోండు ఆ పర్సన్. చాలా అలసిపోయింది యార్, నన్ను ఎంత హింసించాలో అంత హింసించారు. ఆ రోగ్ అజిత్ గడ్రు వాడిని మామూలుగా చంపకూడదు అని కసితో పడినూరింది. అన్ని లెక్కలు సరిచేద్దాం పదా, నీ ఒంటి అలుపంతా నేను తీర్చుతా, ఇది తాగు, న్యూ ఎనర్జీ వస్తుంది అని వైన్ గ్లాస్ నోటికి అందించాడు. ఒక గుట్టకలో మింగేసి అతని చేతిలో వాలిపోయింది మేఘ. అమాంతం చేతులతో లిఫ్ట్ చేసి బెడ్రూమ్కి తీసుకువెళ్ళాడు ఆ పర్సన్. కాలగమనంలో 10 రోజులు ఈజీగా గడిచిపోయాయి. మార్నింగ్ ఫ్లైట్లో దిగాడు వేదాంత్. బయటకు వచ్చి క్యాబ్ ఎక్కి ఇంటికి స్టార్ట్ అయ్యాడు. ఏంటి వేద్ మౌనం అంటూ చేతిని అనకొండలా చుట్టేసి రాగాలిపోయింది మేఘ. చిన్నగా నవ్వి నథింగ్ అంటూ మరింత దగ్గరకు తీసుకున్నాడు. తన సందిట్లో గువ్వలా ఒదిగిపోయింది మేఘ. 2 అవర్స్లో తన విల్లా చేరుకున్నారు. జ్యేష్ఠాదేవితో కలిసి వచ్చి డోర్ బెల్ ప్రెస్ చేశాడు వేదాంత్. కాసేపటికి డోర్ తెరుచుకుంది. ఎదురుగా నిలబడి ఉన్న పర్సన్ చూసి షాక్ అయ్యాడు దేవ్. అచ్చమైన తెలుగంటే అమ్మాయిల చామంతి కలర్ షిఫాన్ జార్జెట్ శారీ వేసి లైట్ గోల్డ్ కలర్ డిజైనర్ బ్లౌజ్ వేసుకుని మెడ వరకు ఉన్న హెయిర్ని చిన్న క్లక్కర్తో బంధించి పూజ చేసుకుందనడానికి నిదర్శనంగా కుంకుమ బొట్టు పెట్టి పాపిట్లో అక్షింతలు కనిపించాయి. స్వచ్ఛమైన చిరునవ్వు రువ్వుతుంటే రెప్పకొట్టక అలాగే చూస్తున్నాడు వేద్. పక్కన ఉన్న పాప నొసల దగ్గరకు ముడిపడ్డాయి. ఎవరు రోషిని అని వెనక నుంచి దేవ్ పిలుపుతో మీ బ్రో వచ్చాడు దేవ్ అని చెప్పి హాయ్ దేవాన్ కమ్ అంటూ తన ఇంట్లోకి తన్నే ఆహ్వానించింది డాక్టర్ రోషిని. రోషిని తన ఇంట్లో ఉండడం అస్సలు ఊహకే అందని షాక్ అని చెప్పొచ్చు.
ఎలా స్పందించాలో అర్థం కాక అయోమయానికి గురయ్యాడు వేదాంత్. అదేంటి ఇంత విచిత్రంగా చూస్తున్నావు, నన్ను మర్చిపోయావా ఏంటి అని స్మైలింగ్ ఫేస్తో అడిగింది రోషిని. ఇది ఎవరు తెగ ఇకిలించేస్తుంది అని అసహనంగా చూస్తూ, వేద్ మీరు ఏం ఆలోచిస్తున్నారు అని అడిగింది మేఘ. ఎవరు నీ గర్ల్ ఫ్రెండా అని డ్రామాటిక్గా కన్ను గీటింది రోషిని. చాలా ఇబ్బందికి గురయ్యాడు వేద్. ఓకే ఓకే నీ పర్సనల్ చెప్పవులే, నీకు అలవాటే కదా మనసులో ఉన్నది చెగపోవడం అని ద్వందార్థాలతో చెప్పి తిరిగింది రోషిని. నువ్వెప్పుడొచ్చావు అంటూ లోపలికి అడుగుపెట్టాడు. వేద్ చేయి పట్టుకుని గడప లోపలికి అడుగుపెట్టి దేవికి దిమ్మ తిరిగే షాక్ ఇద్దామని భారీ ఆశలతో వచ్చిన మేఘకి షాక్ తగిలింది. వెనుకే వచ్చిన మేఘ వైపు వియర్డ్ లుక్ ఇచ్చాడు దేవ్. సవాల్గా చూస్తూ పొగరుగా తెలెగరేసింది మేఘ. ఐబ్రో వేవ్ చేస్తూ వ్యంగపు నవ్వున పూయించాడు పెదవుల మీద. అమ్మ ఎవరో వచ్చారు చూడు అని రుక్మిణిని పిలిచాడు. ఎవరు శివ అంటూ కిచెన్ నుండి వచ్చింది ఆమె. వేద్ చూసిన ఆనందం కంటే పక్కనే ఉన్న మేఘను చూసి షాక్ అవుతూ చైత్ర అని పిలిచింది. ఎవరు వేద్ మీ మదరా అని నవ్వు మొహంతో అడిగి నమస్తే ఆంటీ అంటూ వినయం ఆత్మహత్య చేసుకునేంత వినయంగా చేతులు జోడించింది మేఘ. అయోమయానికి గురవుతూ అదేంటి నన్ను ఇప్పుడే చూసినట్లు మాట్లాడుతుంది అని అంది రుక్మిణి. అవునమ్మా మిస్ మేఘ, ఈమె చైత్ర అక్కంట, ఇద్దరూ ట్విన్స్ అనుకుంటా, సేమ్ ఒకేలా ఉన్నారు. అవునా మిస్ మేఘ అని వంకరగా అడిగాడు దేవ్. దేవ్ అన్నదానికి మా గురించి నీ దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా ఉండి మళ్ళీ నన్ను క్వశ్చన్ వేస్తావే అని ఏకవచనంతో సంబోధించింది మేఘ. దేవుని నువ్వు అలా సోకాల్డ్ ఫ్రెండ్లా పిలవడం నాకు నచ్చలేదు మిస్, ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వు అని ఆంటీకి అన్ని విషయాలు వేద్ చెప్పుకుంటాడు కదా, దేవ్ మధ్యలో నీకెందుకు పద అంది రోషిని. అంతే అంటావా అమ్మా, వేదిని అడుగు తనే చెబుతాడు, అన్నింటిలో కల్పించుకోకూడదని నేను డిసైడ్ అయ్యాను, కమ్ రోషిని అంటూ పైకి వెళ్ళాడు దేవ్. రోషిని అలా దేవ్తో సన్నిహిత్యంగా ఉండడం అసలు భరించలేకపోతున్నాడు వేద్. కుక్కర్లో రైస్లా ఉడికిపోతూ ఇన్నర్లో మామ్ తిను మేఘ నా పర్సనల్ అసిస్టెంట్ కొద్ది రోజులు ఇక్కడే ఉంటుంది, రూమ్ చూపించు అని తన రూమ్కి వెళ్ళాడు. అదేంటి కాబోయే వైఫ్ అని చెబుతాడు అని ఎక్స్పెక్ట్ చేస్తే అసిస్టెంట్ అని చెప్పిపోయాడు వీడు అని ఇన్నర్లో గింజుకుంది మేఘ. బంతి అమ్మాయికి రూమ్ చూపించు అని చైత్ర రూమ్ కాదు వేరే చూపించు అని వెళుతూ చైత్ర మీ ఇంటికే వచ్చిందా అని అడిగింది రుక్మిణి. సారీ ఆంటీ, తన కోసం నన్ను ఏం అడగండి, అలాంటిది నా చెల్లెలు అని చెప్పుకోవడం సిగ్గుపడుతున్నాను అని ఎదవ సాడ్ ఫేస్ పెట్టి వెళ్ళింది మేఘ. చైత్ర కోసం అలా అనగానే మేఘ అంటే రుక్మిణికి పాజిటివ్ ఫీలింగ్స్ కలగలేదు. ఒక వికెట్ కోల్పోయింది దీని ఓవరాక్షన్తో. రూమ్కి వెళ్ళాడు కానీ మనశ్శాంతి లేదు. హెయిర్లో వేలు పెట్టుకుని లాక్కుంటూ రోషిని ఇండియా ఎందుకు వచ్చింది, దేవుతో అంత క్లోజ్గా ఉంటుందేంటి, వాళ్ళిద్దరికి ఎలా పరిచయం, నాకు ఒక కాల్ చేయకుండా ఎందుకు వచ్చింది అని రకరకాల ఆలోచనలు. మా బావగారి ముఖ కవళికలు ఏంటి బావ్ అని డ్రామాటిక్గా అడిగింది చైత్ర. ఏముంది రోషిని గారిని చూసి అవాక్కయ్యాడు బిడ్డ అని పెదవి విరిచాడు దేవ్. వేద్ది మనస్తత్వం చాలా భిన్నమైన దేవ్, మీరు చాలా హార్డ్ వర్క్ చేయాలి అంది రోషిని. నాకు అవసరం లేదు డాక్టర్, అమ్మ కోసం ఇదంతా బేర్ చేస్తున్నాను అంతే, లేకపోతే మేఘ చచ్చి 10 minutes అవును. చూసావా మళ్ళీ మన చేతి చిక్కుతుందా అంటూ రాగాలు తీసావు, డైరెక్ట్గా వేద్తో కలిసి మరీ వచ్చింది నీ అక్క. పాముటై పగ తీరందే చావదు. ఎన్నాళ్ళు చేసిన తప్పులకు పనిష్మెంట్ మాత్రమే ఇవ్వాలనుకున్నాను, ఇక ఇప్పుడు నన్నే సవాల్ చేసి నా ఇంట్లో చిచ్చు పెట్టడానికి వచ్చిన దానికి హెల్ అంటే చూపించి మరీ చంపుతాను. ఈ దేవత పిల్లాట్లాడుతూ డ్యాన్స్ చేస్తుంది కదూ, పాము కోరలు పీకి మరీ ఎలా ఆడిస్తానో చూస్తూ ఉండు అని ఎర్రబడిన మొహంతో చెప్పి రోషిని మీరేం చెయ్యాలంటే అని ఏదో చెప్పాడు. ఓకే దేవగారు, ఇది కూడా ట్రీట్మెంట్లో ఒక భాగం అనుకుంటున్నా, డాక్టర్ కాస్త యాక్టర్ కావడం అంటే ఇదేనేమో అని సన్నగా నవ్వింది రోషిని. ప్రేమించిన మనిషి కోసం ఏమైనా చేయాల్సిందే, నేనే అవ్వలేదా ఆటోవాలా అని చైత్ర వైపు చూసి నవ్వాడు దేవ్. మీరు ఎమోషన్ కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటారు, ఐఆమ్ ఇంప్రెస్డ్ దేవ్. మీ ఇద్దరిని చూస్తుంటే ప్రేమించిన వారి కోసం కష్టాలను కూడా ఇష్టంగా భరించాల్సింది. యువర్ లక్కీ చైత్ర అని భుజం తట్టి వెళ్ళింది రోషిని. చాలా డిసప్పాయింట్ అయింది శివ అని బాధగా అంది చైత్ర. రాంగ్ పర్సన్ని సూట్ చేసుకుంది కదా, బాధ తప్పదు, మనం చేయగలిగింది చేద్దామంతే. వేద్ గారి కళలో మెరుపు గమనించావా రోషిని చూడగానే, అంటే ఆయనకి ఇష్టం ఉందని కానీ తెలుసుకోలేకపోతున్నారు అంతే. నువ్వు వెళ్ళి చెప్పవే అని వెక్కిరించి, ఎవరి మనసు వాడే తెలుసుకోవాలి, మనుషుల మధ్య రాయబారం చేయగలం, మనసుల మధ్య కాదు అన్నాడు దేవ్. బొంగమూతి పెట్టి నన్ను వెక్కిరించడం బాగా ఎక్కువైంది నీకు ఈ మధ్య అని అలకగా అంది చైత్ర. నీకు దండమే తల్లి, ఈ కాస్ట్యూమ్లో నువ్వు ఎలాంటి ప్రదర్శనలు ఇవ్వకే, కడుపులో చేయి పెట్టి కెలిగినట్లుంది మొహం విగుటిగా పెట్టాడు దేవ్.
అదేంటి బావు, నేను నీ ఇష్టశాఖని, నీ నిచ్చెల్ని పట్టుకుని ఇంత ఘోరంగా అవమానిస్తావా? ఐ హర్ట్ అంటూ కళ్ళు రోల్ రోల్ చేసింది. హట్టు లేదు, ఆవకాయ బద్ద లేదు. ఎంత నిచ్చెనైనా తెల్ల చీర కట్టుకుని కొప్పులో మత్తెక్కించే మల్లెపూలు తురిమి, గోరింటా పెట్టి, ఎర్రగా పండిన చేతులతో చిలకల చుట్టి ఇస్తూ చిలకలా కులిగిపోతే ఆ ఫీల్ వేరబ్బా! అంటూ తన్మయత్వంగా గుండెల మీద రాసుకుంటూ, అందాన్ని చూసి కాంక్ష అనేది కళ్ళ ద్వారా కలిగి మనిషిలో శృంగార వాంఛ కలుగుతుందే ముద్దు. ఏ పెళ్ళామైనా రంభలా రెడీ అయ్యి భర్త ముందు తిరిగితే మిమ్మల్ని కాదు అని మరో ఆడదాన్ని ఎందుకు చూస్తాడు చెప్పు అని కళ్ళు ఎగరేశాడు దేవ్. తన కలువ లాంటి కళ్ళని మరింత విప్పార్పి సంభ్రమాశ్చర్యాలతో చూస్తుంది చైత్ర. ఏంటి ఆ చూపు? నిన్ను కనులకు నిండుగా చూసుకుని ఎన్నో యుగాలైనట్లుందే. నైట్ చూసిన తృప్తి తీరలేదు. స్వచ్ఛమైన నీ నవ్వు లేక నాకు ఏదోలా ఉంటుందిరా. మనసైన వాళ్ళ ప్రతి మూమెంట్ మనసుకి హాయినిస్తుంది తెలుసా అన్నాడు దేవ్. ఎవరికో మనం భయపడేదేంటి శివ, నేను నాలా మారిపోతాను. ఎక్కువ తక్కువ చేస్తే అప్పుడే చూసుకుందాం. నాకు నీ ఫీలింగ్స్ ఇంపార్టెంట్ అంతే అంటూ ఎమోషనల్ అయింది చైత్ర. భుజం చుట్టూ చేతిని వేసి దగ్గరగా తీసుకుని, ఆవేశపడకు, వచ్చింది కదా ఏం చేస్తుందో చూద్దాం. ఇది జయంతి గారి దగ్గరకు కూడా వెళ్ళలేదురా, మరెవరో ఉన్నారు. ఆ బ్లాక్ షిప్ ఎవరనేది ఎంత ప్రయత్నించినా తెలియడం లేదు. ఇంట్లో మేడ్కి కాల్ చేస్తున్నాడు జయంత్. మేఘ ఎక్కడికి వెళ్ళిందో వాడికి తెలియదు అన్నాడు. మేడ్ ఎవరో మన ఇంట్లో జరిగేవి అన్నీ వాడికి చెబుతుందా అని కోపంగా అంది చైత్ర. అన్నవ సెట్ చేసుకున్నాడు దాన్ని. తెలిసి సైలెంట్గా ఉన్నావా నువ్వు అని ఆశ్చర్యంగా అడుగుతుంది. చిన్నగా నవ్వి, ఎందుకు సైలెంట్గా ఉంటానే పిచ్చి, దాని మొగుడు మన అండర్లో ఉన్నాడు. మనం చెప్పినట్లు అది వింటుంది. నేను చెబుతుంది కూడా. అలా అయినా డేంజరే కదా శివ. ఫోన్ ట్రాపింగ్లో ఉంది. పోలీసుల దెబ్బల భయం దానికి ఒంటి నిండా అని ఈవిల్ స్మైల్ ఇచ్చాడు. అంటే కోటింగ్ పడిపోయిందా? మరి ఊరికే చూస్తూ ఉంటానా ఏంటి? ఏమో, నాకైతే తల పగిలిపోతుంది శివ. వేద్ని ఇంప్రెస్ చేయడానికి ఏం దొంగ నాటకాలు ఆడుతుందో ఏంటో. మామ్ని తగిలించాం కదే, తనే చూసుకుంటుంది, డోంట్ వర్రీ. అత్తమ్మ మీద బ్యాడ్ ఇంప్రెషన్ కలుగుతుంది వేద్ మనసులో శివ. సో వాట్ అని నిర్లక్ష్యంగా అడిగి, ఈ మ్యాటర్ షట్అవుట్ అయ్యాక దేవుతో మనకు ఎలాంటి రిలేషన్ ఉండదు చైతు. పగ ద్వేషాలతో కలిసి ఉన్నా అది సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. సో కొద్ది రోజులు అంతే, మనకంటూ లైఫ్ ఉందిరా. అది ఎలాంటి సెల్ఫిష్ల కోసం వృధా చేసుకోవాలని అనుకోవడం లేదు. జయంత్ మ్యాటర్ నాదే. వాడిని ఎలా వంచాలో నాకు తెలుసు. వేద్ మూర్ఖంగా ఉంటే వాడే నష్టపోతాడు. మనకే సంబంధం లేదు. ఎక్కువగా ఆలోచించి మైండ్ డిస్టర్బ్ చేసుకోకు సరేనా అన్నాడు దేవ్. అని మెల్లగా అంది. సోఫాలో పడుకుని ఇద్దరిని అలాగే చూస్తున్నాడు లియోగాడు. వీడికి హరాలు ఎక్కువయ్యాయో చూడు ఎలా చూస్తున్నాడు అని నవ్వి, యారా పొట్టి గర్ల్ ఫ్రెండ్ కావాలా అన్నాడు. సోఫాలో దొర్లుతూ పల్టీ మొగ్గలు వేస్తూ సిగ్గులు మొగ్గలయ్యాడు లియో. వారిని, నీలో చాలా శాఖలు ఉన్నాయరా పొట్టోడా అని తల మీద తట్టాడు దేవ్. గారాలు పోతూ మూలిగాడు. పదరా, మన ఇంటికి డెబులు వచ్చింది, దానికి హాయ్ చెప్దాం అంది చైత్ర. బుడుంగుని లేచి కిందకు జంప్ చేశాడు లియో. వీడు గొడవలంటే భలే సరదానే, చూడు ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యాడో అని నవ్వాడు. రోజులు మాయారాయి మాస్టరు. కొడతా అనే థాట్స్ వచ్చేలోపే మనమే థాట్ తీసేయాలి, లేకపోతే బతకలేం ఎరా అనగానే తల ఆడించాడు లియో. అబ్బో, ఇద్దరు చాలా పోటుగాళ్ళు, మరి ఏకంగా తాటే తీస్తారా అని పెదవి విరిచాడు దేవ్. మా స్టామినా తక్కువ అంచనా వేస్తున్నావు శివ. మా బలం హనుమంతుడి బలం లాంటిది, అది నువ్వు గుర్తించాలి. అందుకే నైట్ వన్స్ మోర్ అంటే దుప్పట్లో దూరం అని హస్కీ వాయిస్తో చెవిలో గుసగుసలాడు దేవ్. సిగ్గుతో చెక్కుళ్ళు అన్నవర్ణం దాల్చి కోలకాళ్ళు కిందకు వాలిపోయి, నీకు అసలు సిగ్గులేదు శివ అని వాపోయింది చైత్ర. అందంగా నవ్వుకుంటూ, ఈడియట్, క్యూట్నెస్తో చంపేస్తుంది, ప్యూర్ ఫెరల్స్ అని హెయిర్ రబ్ చేసుకున్నాడు దేవ్. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరకు చేరారు. తనను చూసి భారీ షాక్కు లోనై ఏవేవో అంటారు. చైత్రని మరింత టార్గెట్ చేసి బ్లేమ్ చేయొచ్చు, వాళ్ళందరి మీద వేద్ విరుచుకుపడతాడని. భారీ బడ్జెట్తో తీసే రాజమౌళి సినిమా మీద ఆసక్తి ఎలా ఉంటుందో అలా చాలా ఆసక్తిగా ఎదురు చూసింది మేఘ అసలు ఆవిరి చేస్తూ భరద్వాజ్ దంపతులతో సహా ఎవ్వరూ అసలు ఇసుమంత కూడా రియాక్ట్ కావడం చప్పగా అయ్యింది. ఆమె నోరు ఉప్పులేని పప్పు తిన్నట్లయింది. ఏంటి అన్నయ్య, నీ అసిస్టెంట్ ఎంత సైలెంట్గా ఉంది, మాటలు రావా ఏంటి అని కవ్వించింది జాను. వేద్ సమాధానం చెప్పలేదు. దేవ్, నీకు రోటి పచ్చడి ఇష్టం కదా, వేసుకో. నాకు కూడా మా గ్రాని చేసే రోటి పచ్చడి అంటే చాలా ఇష్టం అని దేవ్కి మరింత దగ్గరకు జరిగి సర్వ్ చేసింది రోషిని. ఏ కథకైనా ప్రతి నాయకుడు స్ట్రాంగ్గా ఉంటేనే హీరో స్టామినా ఏంటో తెలిసేది. హీరో అంటే ఏమైనా మాయలు మంత్రాలు వస్తాయా అన్నీ ముందే గ్రహించేయడానికి శత్రువేత్తలన్నీ చిత్తు చేస్తూ తన తెలివి చూపిస్తేనే అసలైన హీరోయిజం అవుతుంది.
విలన్ గెలుపు తాత్కాలికం అది చూసుకుని వెర్రవీగుతారు. హీరో అలా కాదు, గెలిస్తే రొమ్ములు బాదుకోడు, కష్టం వస్తే బలహీనపడడు. ఏమంటారు ఫ్రెండ్స్?